చిక్స్తో పన్నీర్ మంచూరియా. దానికి కావాల్సినవి అల్లం, పసుపు, ధనియాల పొడి, సాల్ట్, కారం. ఇది వచ్చేసి కొంచెం హెల్తీగా కావాలి అనుకునే వాళ్ళకి ఓట్స్. ఇది వచ్చేసి కార్న్ఫ్లోర్ అంటే 3 స్పూన్స్. సోయా చిక్స్ వచ్చేసి బాయిల్డ్ అయినవి కావాలి. నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను వాటర్ అంతా తీసేసి. సోయా చిక్స్ ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎందుకంటే మనం పన్నీరు ఈ ముద్దలోనే పెట్టాలి. అవి ఇట్లా బాల్స్ ఉంటాయి కదా, పెట్టనీక రాదు. అందుకనే పన్నీర్ పెట్టడానికి సోయా చిక్స్ అనేది ఇట్లా ఉడకబెట్టిన తర్వాత ఫైన్ ముద్దల పేస్ట్ లాగా చేసుకుంటే ఆ ముద్దలు చేయడానికి వస్తుంది. ఇవి మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కదా, ఓట్స్, కారము, ఉప్పు, ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ మొత్తం కలిపేసుకోవాలి ఈ ముద్దలోకి. మొత్తం ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పన్నీర్ ముక్కలు తీసుకొని పన్నీర్ ముక్కలన్నీ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ మిశ్రమంలో ఇలా పెట్టేసి ఇట్లా ముద్దలాగా చేసుకోవాలి. ఈ పన్నీర్ కనిపించకుండా మొత్తం క్లోజ్ చేయాలి బాల్స్ లాగా. ఇలాగే అన్ని బాల్స్ అన్నీ పన్నీర్ పెట్టి బాల్స్ లాగా చుట్టేసుకోవాలి. వీలైనంత సన్నగా చేసుకోవాలి. అయితేనే మనకు కొంచెం క్రిస్పీగా ఉంటాయి, ప్లస్ తొందరగా పిండి కూడా ఉడుకుతుంది. ఫస్ట్ అయితే మనం ఒక బాండీ పెట్టుకోవాలి. ఆ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయ్యిందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి. ఈ పిండికి వేడి సెగ తాకుతుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇలా వేసేసుకోవాలి. ఇవి ఒక సైడు మంచి కాలాక మళ్ళీ నెక్స్ట్ సైడ్ ఇట్లా టర్న్ చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయింపుకోవాలి వీటిని. ఎందుకంటే క్రిస్పీగా ఉండాలి అంటే అలా వేయింపుకోవాలి, లేదు అంటే నార్మల్గా వేయింపుకోవచ్చు. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక వీటిని తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్ అంతా వేరే దాంట్లోకి తీసేసి మళ్ళీ అదే ఆయిల్లో ఈ ఎల్లిపాయలు మొత్తం పొట్టు తీసేసి వేయాలి. అవి బాగా రోస్ట్ చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక దీంట్లో పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ కొంచెం పెద్దగా కట్ చేసుకొని వేయాలి. ఇలా కలుపుతూ ఉండాలి. కాసేపు కలిపాక ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికము, క్యారెట్ ఉంటే క్యారెట్, ఇప్పుడే ఏ కూరగాయలు కావాలనుకుంటే ఆ కూరగాయలు యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అవి ఏమీ లేవు, ఓన్లీ క్యాప్సికమ్ ఒక్కటే ఉంది, అందుకే క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. ఇలా కొంచెం మంచిగా ఉడికినాక ఆనియన్స్ కూడా ఉడికిన తర్వాత క్యాప్సికమ్ వేసేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. ఇలా మంచిగా వేగాక ఇప్పుడు ఈ టైంలో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ఎచ్చం పొడి అంటే ధనియాల పొడి, ధనియాలు ఏంపి పొడిగా వేస్తారు కదా అది, కొంచెం పసుపు అన్నీ వేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇవన్నీ కొంచెం ఇలా మగ్గుతాయి కదా, ఈ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అంతా మగ్గిన తర్వాత ఈ వెనిలా సాస్ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి గ్రీన్ చిల్లీ సాస్ అండి. గ్రీన్ చిల్లీ సాస్ కొంచెమే వేసుకోవాలి, మరీ ఎక్కువ వద్దు. కొంచెం వెనిగర్, కొంచెం సోయా సాస్, ఇలా వేసి బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదా ఇంతకుముందే ఆ ముద్దలు, అదే పన్నీర్ ముద్దలు, అవన్నీ ఇందులో వేసేసుకోవడమే. వేసేసుకొని బాగా కలుపుకోవాలి, టాస్ చేసుకోవాలి. ఇలా బాగా టాస్ చేశాక
కొన్ని వేరే పొయ్యి మీద వేడి వాటర్ పెట్టుకోవాలండి. వేడి వాటర్ పోస్తే ఏమవుతుందంటే టేస్ట్ అనేది మనది చేంజ్ అవ్వదు. అందుకనే వేడి వాటర్ పోయాలి. ఇలా వేడి నీళ్ళు పోసేసుకోవాలి. ఈ వేడి నీళ్ళల్లో కాసేపు ఉడకనివ్వాలి. ఎందుకంటే మనం ఆ పిండి ముద్దలు ఆయిల్లో డీప్ ఫ్రై చేసాం కదా, ఇవి ఇప్పుడు ఈ వాటర్లో సాఫ్ట్గా తయారవుతాయి. వాటర్లో ఉడికి. టమాటా సాస్ ఆప్షనల్ అండి, వేస్తే వేసుకోవచ్చు లేదంటే లేదు. నేను లాస్ట్కి కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం స్వీట్గా ఉండడానికి. మేము మామూలుగా తినము, అందుకనే లాస్ట్లో వేస్తున్నాను. జ్యూసీగా కావాలంటేనేమో ఈ టైంలోనే ఆపేసుకోవచ్చు, ఎందుకంటే మనం దింపాక ఇంకొంచెం దగ్గరకు అవుతుంది. లేదు కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే ఇంకాసేపు ఉంచితే సరిపోతుంది. ఇగో చూడండి, పన్నీర్ కూడా విడిపోతుంది. ఇలా మెత్తగా అవుతాయి వాటర్లో వేసుకుంటే. దించే ముందు కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అయినా సరే మనం ప్లేట్లో పెట్టుకొని తినేటప్పుడైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేడిగా ఉన్నప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని నిమ్మకాయ ఆనియన్ పెట్టుకొని తింటే ఎంత బాగుంటుందో చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.